ఆహారము, భార్య, పిల్లలు, వడ్రంగ వృత్తి, సంపాదన, బంధువులు అన్నింటినీ శరీర ధర్మాలుగా ఆచరించారు. ఈ బంధాలను మనసునకు తాకనివ్వలేదు. నీళ్లల్లో జన్మించిన తామరాకు యందు నీరు అతకనట్లుగా ఉన్నారు. మనసు యందు మోక్ష సాధనా మార్గాన్ని విడవలేదు, మరువలేదు. నిజమైన మోక్షకాంక్షాపరుడు పాటించవలసిన జీవన విధానానికి మార్గదర్శకులు అనగా గురుదేవులు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఇదే మార్గాన్ని అనుసరించదలచిన వారు గురూపదేశం పొంది సద్గురువును విశ్వసించగలిగితే వారి జన్మ సార్థకత చెంది సాఫల్యం కాగలదు. ఇది సత్యం. ఇంతవరకు మనం జనన మరణముల యొక్క పుట్టు పూర్వోత్తరాల వివరం తెలుసుకున్నాం. జన్మను పొందకుండా ఉండుటయే జన్మరాహిత్యం. ఇది లభించ